రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అలాగుననే ఈ రెండవ రోజు యవనస్తుల కూడికలో వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకు దైవ సేవకులు సామ్యూలయ్య గారు వచ్చి ఉంటుండగా వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి కూడా సంఘం తరపున వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రియులారా, దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు శ్రద్ధగా విందాం. వాలంటీర్స్ వచ్చినటువంటి వారిని వచ్చినట్టుగా సైలెంట్ కూర్చోబెట్టండి. చాలామంది రావాల్సి ఉంది, కారణాలు ఏమో తెలియదు కానీ ఇంకా రాలేదు. త్వరగా వారంతా కూడా రావాలని ఆశిస్తూ ఉంటున్నాము. ఏదేమైనా సరే దైవ సేవకులు వాక్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పచెప్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిదండి, అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదాం. ఈ యవనస్తుల కూడికలో మరి ఇంకా చాలామంది రావాల్సి ఉన్నట్లుగా మరి దైవజనులు చెప్తూ ఉన్నారు. మరి సమయాన్ని మనం పాటించే వారిగా ఉండాలి. క్రమము ఇంపార్టెంట్. బైబిల్ చెప్తుంది, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. మనలో క్రమము లేకపోతే దేవుడు పొండి అంటాడు. కాబట్టి అలాంటి స్థితి రాకుండా మనము మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునిలో ముందుకు సాగడానికి మన యొక్క జీవితాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చదువుదాం. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. చాలండి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మంచిదండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు సోమన్న గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే చేరి వచ్చిన సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, యూత్ వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కాసేపు దేవుని మాటలు విందామండి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటి అని అంటే మారు మనస్సు. ఏంటి చెప్పండి? మారు మనస్సు. నిన్నటి దినాన్ని మరి సోమన్న గారు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఒక మాట పలికేవారు. ఏంటంటే మారాలి, మన గ్రామము మారాలి, మన వారిలో మార్పు రావాలి, కొన్ని ఆత్మలైనా మారాలి అన్న ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేసినట్లుగా తెలియపరిచారు. నిజమే, మార్పు అనేది చాలా అవసరం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మారు మనస్సు. ఏంటి చెప్పండి? మారు మనస్సు. ఇది ఎప్పటి నుంచో విన్నదే కదండి అని మీరు అనొచ్చు. ఈరోజు నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, మనం వేటి నుండి మారు మనసు పొందాలి, ఎప్పుడు మారు మనసు పొందాలి, మారు మనసు పొందితే ప్రయోజనం ఏంటి అనేది మీకు ఈ యొక్క కూడికలో వివరణ చేస్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ క్లుప్తంగా వివరణ చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మారు మనస్సు. ఈనాడు చాలామంది జీవితాల్లో మందిరాలకు వస్తున్నారు కానీ మారడం లేదు. మనం మారామా అనేది ఒకసారి ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. ఇంచుమించు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా తరచూ మందిరాల్లోనికి వస్తూ ఉన్నవారే, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నవారే. కానీ మారారా అనేది ఒక పాయింట్ అన్నమాట. అసలే మారుతున్నామా మనం? మారు మనస్సు లేకుండా మనం దేవుని సన్నిధానానికి వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన క్రియల్లో మార్పు ఉండట్లేదు, మన నడవడికలో మార్పు ఉండట్లేదు,
మన ప్రవర్తనలో మార్పు ఉండట్లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మారడానికి ఇష్టపడదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు మారకపోతే నశించిపోతారంటున్నాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తుంది, ఏమంటే ఎవరు మారాలి అని అంటే అందరూ మారాలన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టున్నాడట. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. అంటే ఎవరు? అందరూ మారాలి. అంతటా అంటే దేశమంతటా, ప్రపంచమంతా మార్పు రావాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫస్ట్ మనం మారాలి. ఎవరంటే మందిరానికి వచ్చిన వారిలో మార్పు రావాలన్నమాట. చాలామంది అనుకుంటారు ఏంటంటే బయటోళ్ళు మారాలి, ఫస్ట్ అన్యులు మారాలనుకుంటారు. ఫస్ట్ అన్యులు కాదు, ఫస్ట్ మనం మారితే అప్పుడు ఎదటివారు మారడానికి అవకాశం ఉంటుంది. మనం మారకుండా ఎదటివారు మారాలి అనడానికి ఏమండి ఆస్కారం లేదు. అందుకే చాలా సందర్భాల్లో ప్రజలు అంటారు ఏంటంటే, మందిరానికి వచ్చిన వారు ఎవరు బాగున్నారండి అంటారు. మందిరానికి వచ్చిన వారు ఎవరు సరిగా ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని మారమనండి అంటారు అన్యులకు ఎవరికైనా సువార్త ప్రకటిస్తే. కాబట్టి ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం మారాలి. ఫస్ట్ మనలో మార్పు రావాలి. అప్పుడు మన గ్రామమంతా మారతారు. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందకుండా చేరరు పరలోకము, మారు మనసు పొందకుండా చేరరు పరలోకము, మారు మనసు లేకనే మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకనే మార్చలేరు ప్రజలను, కోరి నూతనాత్మనొందుడి వేటాడి ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనొందుడి వేటాడి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువరా. క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు క్రీస్తు యేసు కొరకు నిలువరా. క్రైస్తవులారా క్రైస్తవులారా, హల్లెలూయా. మారు మనస్సు పొందకుండా చేరరు పరలోకము, మారు మనస్సు లేకుండా ప్రజలను మార్చలేమంట. ఒక వ్యక్తి మారాలంటే ఫస్ట్ మనలో మార్పు ఉండాలి. మా పిల్లలు మాట్లాడుకుంటా వినండి. ఏమంటే మారితేనే, మనం మారితే మన ఇంటి వారు మారుతారు. మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉన్నారన్నమాట. ఒక జంట ఉంది. భార్య బాగా గయ్యాలి, ఏమంటే చీటికి మాటికి గొడవ పెడుతూ ఉంటుంది అన్నమాట. సందర్భం అవసరం లేదు ఆమె గొడవ పెట్టడానికి, అంత గయ్యాలి మాట. సో వాళ్ళ ఆయన గారు చాలా భయపడుతుంటాడు ఆమె నోరుకి, ఎందుకంటే అంతలాగా ఆమె తిడుతూ ఉంటుంది అన్నమాట. లేచింది మొదలుకొని ఏదో రకంగా గొడవ పెడుతూ తిడుతూ ఉంటుంది, అంత గయ్యాలి. ఒకరోజు ఆమె ఇలాంటి ప్రార్థనకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది మాట. ప్రార్థనకి వెళ్ళడానికి సిద్ధపడుతూ వాళ్ళ ఆయన పిలుస్తుంది. ఏదో పిలుస్తుంది కదా, పేరు పెట్టి. మీరు ఎలా పిలుస్తారు మీ ఆయన్ని? పెళ్ళైన వాళ్ళు ఏమండి గౌరవంగా పిలుస్తారా? మొత్తం మీద ఆయన ఏయ్ అన్నదంతే. కొంతమంది మాటలు వినబడుతూ ఉంటాయి, ఏయ్ అంటారన్నమాట. సార్ ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్ళారనుకో, ఇంటి యజమాని ఎక్కడో ఉంటాడు, అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమని పిలుస్తుంది తెలుసా? ఏయ్ అంటుంది అన్నమాట. ఏమన్నా అంటున్నారా మీ ఊరు వాళ్ళు? అక్కడక్కడ అంటారులేండి, ఓకేనా, మంచిది. మొత్తం మీద వాళ్ళ ఆయన పిలిచేయి, నేను మీటింగ్స్ పెట్టారు మన చర్చిలో, ఈ మన ఊరి పేరు ఏంటంటే బస్గేర్లో మీటింగ్స్ జరుగుతున్నాయి కదా,
అయ్యగారు అనౌన్స్ చేశారు, నేను మీటింగ్కి వెళ్తున్నాను, నేను వచ్చేలోపు ఇల్లంతా చక్కగా సర్ది పెట్టని చెప్పింది మాట. సర్లే కదా, వాళ్ళ ఆవిడ గారు చెప్పారు కదా అని ఆమె మీటింగ్కి వచ్చేసింది. వాళ్ళ ఆయన గారు ఇంట్లో సర్దడం మొదలుపెట్టారు. ఆ సర్దుతున్న క్రమంలో జరిగిన సంగతి ఏంటంటే, ఒక గాజు గ్లాసు కింద పడి పగిలిపోయిందండి. ఎప్పుడైతే గాజు గ్లాసు పగిలిపోయిందో ఆయనలో టెన్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆవిడ గురించి ఆయనకు బాగా తెలుసుమాట. తెలిసేటప్పటికి చాలా టెన్షన్ పడుతున్నాడు. అమ్మో, మా ఆవిడ వచ్చేస్తుంది, ఏం చేయాలి అని ఒక రకమైన టెన్షన్ ఆమె జీవితంలో, ఆయన జీవితంలో మొదలైంది మాట. మొత్తం మీద ప్రార్థన ముగించారు. వాళ్ళ ఆవిడ ఇంటికి వస్తుంది. ఈయన ఎక్కడో మూలన కూర్చొని షేక్ అయిపోతున్నాడు మాట. మా ఆవిడ వస్తుంది, ఏం తిట్టేస్తుంది అని. మొత్తం మీద వచ్చిందండి. వచ్చిన తర్వాత పిలుస్తుంది, ఎక్కడున్నావు అంటే ఈయన అంటున్నాడు తప్ప మాట్లాడలేదు. గట్టిగా అరిచింది, ఏమి ఏమి అని అరిచేటప్పటికి మొత్తం మీద ఆయన టెన్షన్ పడుతూ చెప్తున్నాడు, అమ్మాయి మరి ఏం జరిగిందంటే అని టెన్షన్ పడుతూ, ఏం జరిగింది చెప్పు అనగానే, నేను సర్దుతున్న సమయంలో గాజు గ్లాసు కింద పగిలిపోయింది అని చెప్పగానే ఆమె ఏమందంటే, సర్లేండి అంది మాట. ఏమంది? సర్లే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇంకోటి కొనుక్కుందాం. ఏమండి, ఆ చిన్న గాజు గ్లాసు కోసం అంతలాగా భయపడిపోవాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మరొక గాజు గ్లాసు కొనుక్కుందాంలే, ఏం పర్లేదు అన్నది మాట. వెంటనే ఆయన స్టన్ అయిపోయాడు మాట. వెంటనే ఆమెను పైనుంచి కిందకు చూశాడు, మా ఆవిడేనా అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఎప్పుడు అలా మాట్లాడదన్నమాట. ఏంటి అయ్యా కారణం అంటే, ఆమె మీటింగ్కి వచ్చిన తర్వాత దైవజనులు చెప్పారు, బాబు మారాలి, మీ నోరు మారాలి, మీ జీవితం మారాలి, మారకుండా ఎన్నాళ్ళు మీరు మారితే మీ ఇంటోళ్ళు మారుతారు అని చెప్పేటప్పటికి ఆమె ఒక తీర్మానం చేసుకొని వెళ్ళింది మాట. నేను మారుతాను, ఇక నుండి నేను మంచిగా ఉంటానని తీర్మానం చేసుకుంది. మొత్తం మీద వెళ్ళేటప్పటికి అలాగే సర్లే అనేటప్పటికీ ఆమెను చూసిన భర్తలో క్రియ జరిగింది మాట. ఏమ్మా ఏంటి కారణం? పలానా సార్ వచ్చారు, ఆ సారు మారాలి, మీ నోరు మారాలి ఇలా చెప్పేటప్పటికి నేను మార్చుకున్నానని చెప్పేటప్పుడు, ఎవరు ఆ సారు? వచ్చే ఆదివారం నడు, నేను కూడా వస్తాను, నేను కూడా చర్చికి వస్తాను, నిన్ను మార్చిన ఆ వాక్యం నేను కూడా వింటాను, నేను కూడా మారతానని మరుసటి వారం ఆయన చక్కగా గుడికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? ఆమె మారింది. ఏమిటండి? నిజమే. అందుకన్నాడు, మీ పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి మీ భర్తలను రాబట్టవచ్చు అన్నాడు. వాక్యము లేకుండానే, అర్థమవుతుందండి, ప్రసంగాలు అవసరం లేదు, మన ప్రవర్తనలో మన క్రియలో మార్పు వస్తే అనేక మంది తండోపతండాలుగా దేవుని మందిరానికి వస్తారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మారాలి. ఎవరు మారాలి చెప్పండి? మనం మారాలి. దేని నుండి మారాలి? ఏ విషయంలో మనలో మార్పు రావాలి? బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చదువుతాను, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఏ విషయంలో మనలో మార్పు రావాలి అని అంటే, కొరింథీ పత్రికలోనికి రండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని, ఒకవేళ కలహములు, అసూయలు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లరులను ఉండునేమో అని, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేక మంది విషయమై దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా.
ఇక్కడ చదివిన వాక్యములో కొంత లిస్టు రాయబడి ఉందండి. ఇంచుమించు 10 విషయాలు ఉన్నాయి అక్కడ. దేని నుండి మనం మారు మనసు పొందాలి, దేని విషయములో మనకు మార్పు రావాలి అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది అందరికీ, అటు యవనస్తులకి, వచ్చిన సంఘ సభ్యులందరికీ, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి వర్తమానం అండి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్పే మనం ఎక్కడం లేదు. క్రైస్తవ జీవితంలో ప్రారంభ వర్తమానం ఏంటంటే మారు మనసు. ఫస్ట్ ఏంటి చెప్పండి? మారు మనసు. ఈ మార్పే సరిలేదు. ఈ మార్పు లేకుండా మనం ఎక్కడికో ఎక్కేయాలనుకుంటే కష్టం అన్నమాట. ఎందుకంటే మారకుండా మనం 3వ స్టెప్, 4వ స్టెప్, 10వ స్టెప్కి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే అసలుకి ముప్పు వచ్చేస్తుంది. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా, ప్రభువుని నమ్ముకున్న వారు ఎలాంటి పనులు చేస్తారన్న పరిస్థితి వస్తుంది. అదే మొదట్లోనే మనము మారితే దేవుని నామానికి అవమానము రాకుండా మనము చూసుకోవచ్చు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కాబట్టి ఫస్ట్గా దేని నుండి మారు మనసు పొందాలంటే ఈ లిస్టులో మొదటి మాట ఏంటంటే కలహములు. దేని నుండి అటండి? కలహాలు. కలహాలు అంటే ఏంటి? గొడవలు, కొట్లాటలు. మీ ఊర్లో కొట్లాడుకుంటారా? గొడవలు పెట్టుకుంటారా? పెట్టుకుంటారట, మంచిది. ఏమంటే ఆ కలహాల నుండి మనం మారాలి. దేవుని బిడ్డల గృహాల్లో కలహాలు ఉండకూడదు. ఈనాడు ఎక్కడ చూసినా గొడవలే కదండి. అటు భార్యాభర్తల మధ్య గొడవలు, అటు అన్నదమ్ముల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు. ఎవరయ్యవంటే వారు దేవుని బిడ్డలే, కానీ కొట్లాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, రకరకాలుగా కలహాలు పెట్టుకుంటున్నారు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కలహముల నుండి మనము మారు మనస్సు పొందాలి. కాబట్టి మీ జీవితాల్లో ఏమన్నా కలహాలు ఉంటే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, తండ్రి కొడుకుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు, గొడవలుంటే ఇప్పుడే ఆ కలహాల నుండి మారు మనసు పొందుదాం. మన గ్రామములో అంటే బెత్సి గారి గ్రామములో కలహాలనే ఉండకూడదు. అలా మారాలి. స్తోత్రం చెప్పండి. ఈ పండగల తర్వాత, ఈ సభల తర్వాత ఇక కొట్లాడేదే ఉండకూడదు ఈ గ్రామములో. అలా మీరు మారాలి. అప్పుడే సభలకు ప్రతిఫలం వచ్చినట్లు. స్తోత్రం చెప్పండి. లేదంటే ఎంత ఖర్చు పెట్టినా వృధా అయిపోయినట్టే. మీరు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, కానీ వేస్ట్ అయిపోతాయి. మనం మారకుండా ఇన్ని సభలు పెట్టినా ప్రయోజనం ఉండదు. అదే ఈ సభల తర్వాత మీరు మారండి. ఈ సభల ద్వారా గొప్ప కార్యాలు మీరు అనుభవించగలరు. స్తోత్రం చెప్పండి. ఏదో సభలు పెట్టాం, వచ్చాం, వెళ్ళిపోయామంటే కాదు. ఈ సభల ద్వారా ఒక గొప్ప కార్యాలు ఈ గ్రామంలో జరగాలి. మేము అదే పట్టుదలతో ఉంటాం. ఎప్పుడే కార్యక్రమం పెట్టినా మీకు అదే చెప్తున్నాను, మీరు మారాలి, మీలో మార్పు రావాలి. ఈ సభల తర్వాత పలానా వాళ్ళు ఇలా మారారు అని చెప్పుకోవాలి. ఒక ప్రూఫ్ కనబడాలి మాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మారిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరును. పూర్వపు స్థితి ఆయనకు ఉంది, తర్వాత స్థితి నేను దేవుని దాసుని అన్నాడు. జక్కయ్య ఉన్నాడండి. జక్కయ్య ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఆయన అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు, అక్రమంగా డబ్బు సంపాదించేవాడు. ఎప్పుడైతే యేసయ్య ఇంటికి వచ్చాడో ఆయనలో మార్పు వచ్చింది. మరి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, నీలో కూడా మార్పు రావాలి. నువ్వు మారాలి. కలహాల నుండి మారు మనసు రావాలి. ఇక నెక్స్ట్ మాట అంటున్నాడు ఏంటంటే కలహాలు, అసూయ. అసూయ అంటే ఏంటి? ఎదటి వారు పైకి వస్తే వారవలేనితనం. ఈనాడు చాలా మందిలో అసూయ కూడా ఉంటుంది కదండి. ఎదటోళ్ళు బండి కొనుక్కుంటే వారవలేరు, ఎదటోళ్ళు మంచిగా బట్టలు వేసుకుంటే వారవలేరు, వారి పంట బాగా పండితే వారవలేరు. కొంతమంది చేలో నడుచుకుంటూ వెళ్తూ పక్కోళ్ళ మొక్కలు తొక్కేస్తూ ఉంటారు. అసూయ. ఎందుకంటే వాడి పంట బాగా ఉంది, వాడి నాశనం అయిపోవాలి. అసూయతో చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అసూయ చాలా డేంజర్ అండి. నీలో అసూయ వచ్చిందంటే అది నీకు ముప్పు తీసుకొస్తుంది. మీకు అర్థం అవ్వడానికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒక ఊరిలో నుంచి 2 వ్యక్తులు పోటీకి వెళ్ళారు, పరుగు పందెపు పోటీలకు వెళ్ళారన్నమాట. అథ్లెట్స్గా తయారయ్యి మంచి స్టేట్ ఫస్ట్ వచ్చిందన్నమాట. అంత గొప్ప స్థితిలో నుండి వారు ఒక గ్రామము నుండి పరుగు పందెపు పోటీలకి వెళ్ళారన్నమాట.
వెళ్తే అందులో ఒక వ్యక్తి ఇంక అందులో ఫస్ట్ వచ్చేసింది, ఆ గోల్డ్ మెడల్ సాధించాడు. మరొక వ్యక్తికి రాలేదన్నమాట. రాకపోయేసరికి మొత్తం మీద ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఊరికి వచ్చేటప్పటికి ఈ యొక్క గోల్డ్ మెడల్ సాధించిన ఆ వ్యక్తికి గ్రామస్తులందరూ సన్మానం చేశారు, ఘన సన్మానం చేశారు. రే, మా ఊరి పేరు నిలబెట్టాం, మా ఊరిలో ఇంత గొప్ప పేరు నీ ద్వారా వచ్చింది, మన ఊరి పేరు పేపర్లో వచ్చింది, టీవీల్లో చెప్తున్నారు, కారణం నువ్వేరా అని అందరూ ఘన సన్మానం చేసి వాని తరపున వాని విగ్రహం నిలబెట్టాలనుకున్నారు సెంటర్లో. ఎక్కడండి సెంటర్లో? ఎవరి విగ్రహము? ఎవడైతే గెలుచుకొచ్చాడో వాని విగ్రహం. మొత్తం మీద అనుకున్నారు కాబట్టి, గ్రామస్తులు అనుకుంటే ఏదైనా చేస్తారు కాబట్టి మొత్తం మీద త్వరగా ఆ ఘనంగా ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే మా ఊరి పరువు నిలబెట్టాడు ఈ కుర్రోడు, అందరిలో మంచి పేరు వచ్చింది కాబట్టి అని వాని విగ్రహము ఆ సెంటర్లో పెట్టాడు. కానీ ఈ విషయం ఓడిపోయిన వాడికి బాధ వచ్చిందన్నమాట. చూసావా, నన్నెవ్వరు పట్టించుకోలేదు, వాడిని చూడండి, వాని విగ్రహం సెంటర్లో పెట్టారు కాబట్టి వాడికి మనసు ఆగడం లేదు, అసూయ. కాబట్టి ఒకటి అనుకున్నాడు, ఏంటంటే విగ్రహాన్ని ఎలాగైనా పడగొట్టాలని అనుకున్నాడు అన్నమాట. మరి ఎలా పడగొట్టాలి? ఇలాంటి ఏమండి మధ్యాహ్నం టైంలో వెళ్తే అందరూ చూస్తారు, వెలుగులో అందరూ చూస్తారు కాబట్టి మధ్యరాత్రి వేళ 12 దాటిన తర్వాత ప్రతిరోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి సుత్తి సేన పట్టుకొని, ఏమండి ఆ పాదాల దగ్గర దిమ్మలా కడతారు కదా, మీరేమంటారు, కట్ట అంటారు, ఏదంటారుగా, అలాంటి కట్టలా కడితే నెమ్మదిగా కాళ్ళు దగ్గర పగలగొట్టడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. ఒకరోజు కొంత పగలగొట్టాడండి, 2 రోజులకు ఇంకొంచెం, అలాగే ఇంచుమించు వారం రోజులకి ఇంచుమించు చాలా వరకు పగలగొట్టుకుంటూ వస్తున్నాడు అన్నమాట. రాత్రుల్లో అందరూ నిద్రపోయేటప్పటికి ఇంకా లాస్ట్ రోజు, ఆ రోజు పగలగొడితే విగ్రహం పడిపోద్ది. వాడి టార్గెట్ ఏంటంటే విగ్రహాన్ని పడగొట్టేయాలి, వాడి విగ్రహం ఆ సెంటర్లో ఉండకూడదు. ఆ రోజు మొత్తం మీద చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, అండ్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా చాలామంది, ఈ మధ్య చాలా చోట్ల మేము అలా ప్రయాణం చేస్తుంటే సైడ్ ఇవ్వట్లేదు పిల్లలు. ఏంటయ్యే కారణం అంటే ఇయర్ ఫోన్స్ చెవుల్లో ఉంటున్నాయి అన్నమాట. ఎంత ఆరను కొట్టినా, కారుకి ఎంత ఆరను కొట్టినా సైడ్ ఇవ్వడం లేదు. వాడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వారు కొడుతున్నాడు, ఎందుకంటే ఈ రోజుతో విగ్రహం పడిపోతుంది, చాలా సంబరంగా ఉంది ఆయనకి. మొత్తం మీద కొట్టాడు, విగ్రహం పడిపోయింది. ఎక్కడ పడిందంటే అది పడిపోవడం చూసుకోలేదు అతను, అది పడిపోతూ అది వాడి మీద పడిపోయింది అన్నమాట. ఎవరి మీద? ఎవరైతే కొడుతున్నాడో ఈ కొట్టడమే చూసుకున్నాడు తప్ప అది ఎటు పడుతుందో చూసుకోలేదు. పాపం ఆ విగ్రహం పడి ఆ కుర్రోడు అక్కడే చనిపోయాడు. ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే అసూయ ఎప్పటికైనా డేంజర్. నువ్వెవరి మీద అసూయ పడుతున్నావో వాళ్ళకి ఏమవ్వదు, కానీ నష్టం నీకే కలుగుద్ది. అందుకే అసూయలు అనేవి మనలో ఉండకూడదు. అసూయ పడకండి. ఎవరైనా మీకు మంచిగా నీ ముందు ఉన్నతంగా ఉంటే సంతోషించండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళ టైం వచ్చింది, దేవుడు వారిని ఆశీర్వదించాడు, నీ విషయంలో కూడా టైం వస్తుంది, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అసూయల నుండి మారు మనసు రావాలి. తర్వాత అంటాడు ఏంటంటే క్రోధము. ఈ క్రోధం అనేది కోపముకు పాస్ట్ టెన్స్ అన్నమాట. కోపము క్రోధంగా మారుతుంది, దాన్ని ఉద్రేకం అంటారు. ఈనాడు చాలామంది ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది అనుకో ఉద్రేకంగా కర్రట్టుకొని వెళ్ళిపోతారన్నమాట. అక్కడ ఏది ఉంటుంది వెళ్ళి తల పగలగొట్టేయడమో, చెయ్యి తీసేయడమో, కాలు తీసేయడం అన్నట్టు వెళ్ళిపోతారు. ఎంతమంది ఆగరమాట. దాన్ని ఉద్రేకం అంటారు. అలాంటి ఉద్రేకం కూడా మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలు శాంతంగా ఉండండి. నీవు క్రోధాలకు పోతే ఏమండి చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకన్నాడు క్రోధముల నుండి మారు మనసు పొందాలన్నాడు. తర్వాత ఏమన్నాడంటే కక్షలు. ఏడు చెప్పండి? కక్ష అంటే ముందు జరిగిపోయిన వాటిని మనసులో పెట్టుకోవడం. ఎవరైనా ఒకవేళ కొట్టారనుకోండి, అది మనసులో పెట్టుకొని ఎప్పటికైనా నేను నన్ను కొట్టాలి, ఎప్పటికైనా దెబ్బతీయాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ హత్యలు అదే జరుగుతున్నాయి. ఎప్పుడో ఎవరో కొట్టారని, ఎప్పుడో కొట్లాట జరిగిందని అది మనసులో పెట్టుకొని ఈ మధ్య కొట్లాటలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి పగ కక్షలు అనేవి మనసులో ఉండిపోతున్నాయి. దేవుని బిడ్డలా ఉండకూడదు. ఒకవేళ నీకు ఎవరైనా అపకారం చేస్తే దేవుని బిడ్డగా క్షమించే, తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు, వారిని కూడా మారుస్తాడు.
అంతే తప్ప నువ్వు పగ పెంచుకుంటూ మందిరాలకు వస్తే ప్రయోజనం ఉండదండి. అందుకే పగ కక్షల నుండి మనము మారు మనసు పొందాలి. ఒకసారి ఒక ఊర్లో ఒక అబ్బాయికి బాప్తీసం ఇస్తున్నమాట. బాప్తీసం ఇస్తుంటే, మీరు మనకు బాప్తీసాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయండి? ఓకే, సండే బాప్తీసాల కార్యక్రమం ఉందంట ఈ పండగల తరపున, గుర్తుపెట్టుకోండి. అంటే రేపే కదా. ఎవరైనా బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొందాలి, మంచిది, లేట్ చేయకూడదు. ఆ కుర్రోడికి బాప్తీసం ఇస్తుంటే ఆ కుర్రోడు చెయ్యి పైకి ఎత్తి ఉంచాడు మాట. ఇలాగా ఎంత దించినా సరే చెయ్యి దించట్లేదు మాట. ఏం బాబు ఎందుకు దించట్లేదు? అబ్బే దించట్లేదు. ఏంటి కారణం అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఈ చేతికి బాప్తీసం ఇవ్వనండి అంటున్నాడు మాట. ఏటట? ఈ చేతికి బాప్తీసం ఇవ్వను. ఏమి ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఆ చేతికి బాప్తీసం ఇవ్వంటే, ఒక అబ్బాయి నన్ను కొట్టాడండి, ఈ చేత్తో వాడిని కొట్టే వరకు ఈ చేతికి నేను బాప్తీసం ఇవ్వనన్నాడు. అదే మాట పగ, కక్ష. ఈనాడు అలాగే ఉంటున్నారు, మందిరాలకు వస్తున్నారు తప్ప ఏవేవో ఊహించుకొని పగలు కక్షలతో ఈనాడు చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పగలు కక్షల నుండి నీవు మారు మనసు పొందాలి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేస్తే అదే వచనంలో ఇంకో మాట ఉందండి. పగ కక్షల నుండి తర్వాత కొండెములు. కొండెములు అంటే నిన్నటి దినాన్ని చెప్పాను. ఏంటి? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం. చాలామంది కుటుంబాల్లో గొడవలు పెట్టేస్తూ ఉంటారండి. భార్య భర్తలు సంతోషంగా ఉంటే వారో లేరన్నమాట. కాబట్టి ఏవేవో గొడవలు పెడుతూ ఉంటారు, అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటారన్నమాట. ఏమండి, అనుమానం రేకెత్తించాలంటే చాలా సులువు మాట. ఏమండి, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంటి దగ్గర భార్య ఉంటుంది. ఇప్పుడు సాయంకాలం భర్త వచ్చినప్పుడు ఒక మాట, అరే నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీ ఇంటికి ఎవరో వచ్చారు, ఒక అబ్బాయి అన్నారు అనుకోండి, ఏమవుద్ది? అనుమానం. ఎవడేవాడు అని మొత్తం మీద లేనిపోయిన అనుమానాలు. ఈనాడు అదే వచ్చింది. ఎక్కువ కుటుంబాల్లో కూడా అనుమానాలు ఎక్కువ. అనుమానాలను బట్టి భార్య భర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయండి. కాబట్టి ఎవరి మాట వినకూడదండి. అందుకే మేము పెళ్ళి చేసేటప్పుడు కానీ పెళ్ళి ప్రసంగాల్లో చెప్తూ ఉంటాం, మూడవ వ్యక్తి దేవుడు మాత్రమే ఉండాలి. వాక్యం చెప్తుంది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఒక పేట దేవుడు, ఒక పేట భార్య, ఒక పేట భర్త, ముగ్గురు మాట. భార్య భర్తలు ప్లస్ దేవుడు. అలాగ వారి బంధం ఉంటే తప్ప లేకపోతే లేనిపోయిన గొడవలు వస్తాయి. చాలామంది లేనిపోయిన అనుమానాలు రేకెత్తించి గొడవలు పెట్టేటట్టు చూడు. కొండాలు చెప్తారు, లేనిపోయిన మాటలు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. కాబట్టి అలాంటి మాటలు వద్దు. కొండాలు చెప్పకండి దయచేసి. లేనిపోయిన మాటలు వద్దు. వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, నీకు అనవసరం. చాలామంది పాస్టర్ సార్ కూడా కంప్లైంట్ ఇస్తాడు, పలానోళ్ళు ఇలాగండి, పలానోళ్ళు అలాగండి, పలానోళ్ళు అది చేశారు, అవి వద్దు. ఏమండి, నీ భక్తి ఏదో నువ్వు చూసుకో చాలు. నీ భక్తి నువ్వు చేయి. ఒకరి గొడవ మనకొద్దు. వాళ్ళు ఏం చేస్తే నీకు అనవసరం. నువ్వు మంచిగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు దేవుళ్ళ ఎదుగు, అంతే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తూ కొండాలు, లేనిపోయిన మాటలు వద్దు. కాబట్టి అందుకన్నాడు, కొండాల నుండి మనం ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా కొండాలాడుతున్నారేమో, ఇంకా లేనిపోయిన మాటలు చెప్తున్నారేమో. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టు పనులే మానమ్మా, చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మా, రెచ్చగొట్టు పనులే మానమ్మా, చిచ్చు బెట్ట ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింట దీక్షతో నడుము కట్టి, ఇంటింట తలుపు తట్టి, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా.
ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి మోయొద్దు, పొరుగింటి విషయాలు చాటింపేయొద్దు, మంచిగా ఉన్న వాళ్ళని చూసి కల్లెర్ర చేయొద్దు, లేనిపోయిన మాటలొద్దు, లేనిపోయిన కబుర్లొద్దు, కొండాలొద్దు. అందుకే అన్నాడు, కొండాల నుండి మారు మనసు పొందండి. కుటుంబాల్లో గొడవలు పెట్టకండి, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టకండి, సహోదరుల మధ్య గొడవలు పెట్టకండి, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టకండి, కుటుంబాల్లో కలహాలు రేపకండి దయచేసి. అందుకన్నాడు ఏమండి, కొండాల నుండి మారు మనసు పొందమన్నాడు. తర్వాత అన్నాడు ఏంటంటే గుసగుసలాడుట. ఏడు చెప్పండి, గుసగుసలాడుట. చాలామంది సీక్రెట్గా మాట్లాడుకుంటుంటారు. ఈ గుసగుసలాడడం అనేది ఎలా ఉంటుంది? లోపలే ఉంటుంది అన్నమాట. ఎవరైనా వచ్చారనుకోండి సైలెంట్ అయిపోతారు, అలాగా ఇలాగ అంటారు చూసి, అది మాట అండి గుసగుసలాడడం. ఫలానా వాళ్ళు అలాగంట, ఫలానా ఆమె ఇలా చేసిందంట, ఫలానా పాస్టర్ ఇలాగంట, ఫలానా పాస్టర్ ఇలాగంట, ఫలానా సహోదరుడు ఇలాగంట, ఫలానాది. నీ వద్దు, గుసగుసలొద్దు. అందుకే అన్నాడు గుసగుసలాడొద్దు. దాన్ని మరొక మాట అన్నాడు, సనుగు కొనుట. ఏమంటే గొనుక్కోవడం, ఇవన్నీ కూడా అందులోనికి వచ్చేస్తాయి. గుసగుసలొద్దు. ఇంకేమన్నాడు? గుసగుసల నుండి అన్నాడు. తర్వాత ఉప్పొంగుట నుండి. ఉప్పొంగిపోతూ ఉంటాడు చాలామంది. ఒక రకంగా ఇదేంటంటే గర్వానికి సాదృశ్యం అన్నమాట. ఏదైనా చిన్నది వస్తే చాలు, ఏమండి చాలామంది అమ్మో నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటారు కదా. కాస్త చదవడం వస్తే చాలు, నేనే గొప్ప పాస్టర్ని అనుకుంటాం చాలా సందర్భాలు. ఏదో 4 మాటలు వాక్యం వస్తే చాలు, ఏమండి ఇంకక్కడితోటి ఇంక నేనే చాలా లెవెల్, నాకంటే ఎవరూ లేరు అనుకుంటా, నేను లేకపోతే లేదనుకుంటారు, ఉప్పొంగిపోతూ ఉంటారు. వద్దు, నీవు ఉప్పొంగిపోవద్దు. మనం భక్తి చాలా తక్కువ అండి. మనం పరలోకం చేరాలంటే ఇంకా చాలా భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, ఇప్పటి భక్తి, ఇప్పుడున్న భక్తి పరలోక రాజ్యము చేర్చదు. ఇంకా నీవు భక్తిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఫస్ట్ మెట్టే నువ్వు ఎక్కలేదు భక్తి జీవితంలో, ఇంకా మార్పే సరిగ్గా లేదు, ఇంకా సరిగా మారలేదు. ఎలా పరలోక రాజ్యం చేరతావు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇంకా తొలిమెట్టే నీవు ఎక్కకుండా పరలోక రాజ్యము చేరతావు అనడానికి గ్యారంటీ లేదు. అందుకే ఫస్ట్ మారు మనసు పొందుదాం, మారదాం. ఫస్ట్ మన జీవితాన్ని మార్చేసుకుందాం. దయచేసి ఆ ఉప్పొంగుట, గర్వము, హెచ్చింపు అనేది రాకండి. ఒకవేళ దేవుడు మనకు మంచి టాలెంట్స్ ఇచ్చి ఉండొచ్చు మాట, ఏమండి మంచి టాలెంట్స్, మంచిగా మాట్లాడే కృప ఇవ్వచ్చు, మంచిగా పాడే కృప ఇవ్వచ్చు, మంచిగా వాయిద్యాలు వాయించే కృప ఇవ్వచ్చు, మంచిగా పరిచర్య చేసే కృప ఇవ్వచ్చు. ఎంత ఉన్నా సరే ఎలా ఉండాలి చెప్పండి? నేను నానే స్వభావం మనలోనికి రాకూడదు. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, యో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. ఏమై ఉన్నానో కేవలం దేవుని దయ. మనం పొంగిపోవలసిన అవసరం లేదు, మనం గర్వపడిపోవలసిన పని అసలే లేదు. ఎందుకంటే గర్విష్ఠులు దేవునికి ఇష్టం ఉండదు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు. ఆనాడు ఏమండి దేవదూత గర్వపడి ఏమండి దేవుని చేత కిందకు తోయబడి లూసిఫర్గా మారింది. ప్రియమైన దేవుని బిడ్డ, గర్విష్ఠులు దేవునికి ఇష్టం ఉండదు, గర్విష్ఠులకు దేవుడు విరోధి. కాబట్టి ఉప్పొంగిపోకండి. ఎందుకు ఉప్పొంగిపోతున్నారు? దేనిని చూసి ఉప్పొంగిపోతున్నావు? నీ ఆస్తిని చూసా, అంతస్తుని చూసా? నీకంటే ఆస్తిపరులు బోళ్ళు మంది ఉన్నారండి. కొంతమంది అందాన్ని చూసి ఉప్పొంగిపోతారు, నీకంటే అందగాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. టాలెంట్స్ని చూసి ఉప్పొంగిపోతారు, ఏమండి నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు బోళ్ళు. కొంతమంది చదువును బట్టి, ఏమండి మేము ఉన్నామనుకోండి, నా భార్య ఉందనుకోండి, ఆమె గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్ అన్నమాట. ఏమండి దేవుని కోసం వదిలి వచ్చింది మాట. మీకు వీలైతే రాత్రి చెప్తాను, క్లుప్త సాక్ష్యం చెప్పి సందేశం ఇస్తాను.
రాత్రి పాస్టమ్ గారు కూడా వస్తారు. వీలైతే అందరూ రండి. ఒక చిన్న మ్యాజిక్ షో కూడా చేస్తారు రాత్రికి. ఆసక్తికరమైన సువార్తకు సంబంధించిన చిన్న మ్యాజిక్ షో, అలాగే క్లుప్త సాక్ష్య సందేశాన్ని కూడా మేము ఇస్తాం. కాబట్టి రాత్రి ప్రార్థనకి అందరూ రావాలి, మానకూడదు. చాలా ఇంపార్టెంట్. వీలైతే విడుదల ప్రార్థన కూడా చేస్తాం, విడుదల స్వస్థత ప్రార్థనలు కూడా చేద్దాం. తప్పకుండా దేవుడి కార్యాలు ఈరోజు తప్పకుండా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏమండి, ఒక్కొక్కసారి మన టాలెంట్స్, మనకు కలిగిన దానిని బట్టి నాకు అది ఉంది ఇది ఉంది అని ఉప్పొంగిపోతాం. మీకు చెప్పాలంటే అండి, ఆ మధ్యకాలంలో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఒక కోటీశ్వరుడు అండి. ఎందుకంటే ఆయనకు 35 బిల్డింగ్స్ ఉన్నాయంట. ఏమంటే అమెరికాలో అక్కడ ఎక్కడైతే రష్యాలో అనుకుంటా భూకంపం వచ్చింది కదా, అప్పుడు ఏమంటే 35 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. 35 బిల్డింగ్స్ ఉండడం అంటే సామాన్యమైన సంగతి కాదు, ఎంతో కోటీశ్వరుడు అన్నమాట. అలాంటి ఆయన ఆ భూకంపానికి ఆ 35 బిల్డింగ్స్ కూడా కూలిపోయామాట. మరుసటి రోజు ఒక వాటర్ ప్యాకెట్ కోసం అడుక్కుంటున్నాడండి ఆయన. అయ్యా కొంచెం వాటర్ ప్యాకెట్ ఇవ్వన్నాడు. ఎవడు? కోటీశ్వరుడు. మనం ఉప్పొంగిపోతాం, ఒక్క క్షణములో అన్నీ తారుమారైపోతాయి. స్తోత్రం చెబుదామండి. ఏమంటే దేవుడు ఏదైనా మార్చగలడు. మనం అనుకుంటాం ఏంటంటే నాకు అది ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ ఒక్క క్షణాల్లో లేకుండా అయిపోతాయి. ఇప్పుడు బైబిల్లో యోబు గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. యోబు కోటీశ్వరుడు అండి. ఎంత కోటీశ్వరుడు తెలుసా? అండ్ తూర్పు దిక్కంతటిలో అతన్ని కంటే ఉన్నవాడు లేడు. మీకు తూర్పు ఎటు ఉందండి? ఏమండి ఇటు ఉంది. ఈ దిక్కులో ఎన్ని ఊర్లు వస్తాయి? ఇలా పొడవుకి వెళ్ళిపోతే ఎన్నో ఊర్లు, ఎన్నో దేశాలు వస్తాయి. ఆ తూర్పు దిక్కంతటిలో యోబు కంటే ఉన్నవాడు ఎవరో కూడా లేడు. అంత గొప్పవాడు యోబు. 500 జతల ఎద్దులండి. మీకు ఎన్ని జతల ఎద్దులు ఉన్నాయి? మహా అంటే 2 ఉంటాయి, అంతే. అంతే కదండి. 4 ఉండేది కూడా తక్కువే, 2 ఉంటాయి. 7,000 గొర్రెలు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మా అయితే 100 గొర్రెలు ఉంటాయేమో హైయెస్ట్ ఉంటే. ఆయనకి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఎంత ఆస్తిపరుడో, కోటీశ్వరుడు. ఏమంటే దిక్కులేనోడు అయిపోయాడు. అన్నీ పోయాయి. ఒక్క రోజులు అన్నీ ఏమంటే స్మాష్ అయిపోయినట్టు అయిపోయాయి. చెప్తున్నాను, ఒక్క క్షణంలో పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి ఉప్పొంగిపోకండి. దేవుడిచ్చిన దానిని బట్టి తగ్గించుకొని ఉందాం. కాబట్టి అలాంటి ఉప్పొంగుట నుండి మనం ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. తర్వాత మాటలు ఇంకో మాట అంటాడు, ఎట ఉప్పొంగుట, తర్వాత అల్లరులు. చాలా రకాలైన అల్లరులు, కేకలు. చాలామంది మందిరానికి వస్తారు కానీ ఏమండి ఒక్కొక్కసారి కొన్ని సంఘాలను చూసినప్పుడు బాధ వేసుకొస్తూ ఉంటుంది. అయ్యో దేవుని ఆరాధన చేస్తున్నారా లేక కేకలేస్తున్నారా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈలలు అవి వాక్యానుసారమైనవి కాదు. ఆరాధించు మనస్ఫూర్తిగా, పూర్ణ మనస్సుతో ఆరాధింతును, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తి. హల్లెలూయా. కాబట్టి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, కానీ కేకలతో కాదు. కేకలంటే ఏలలు. దేవుణ్ణి స్తుతించండి. ఎంత గట్టిగా నువ్వు దేవుణ్ణి గణపరుస్తావు గణపరచు, కానీ ఏలలు కేకలు ఏమండి వద్దు. అలాంటివి వాక్యానుసారమైన. అందుకే అల్లర్లు కొన్ని చోట అల్లరి కింద ఉంటుంది అన్నమాట. అల్లరి వద్దు. డిసిప్లైన్గా చక్కగా మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి, దేవుడు దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది, సంతోషంగా ఉండి పాటలు పాడండి, దేవుడు మీ మధ్యకు దిగి వచ్చును. ఆనాటి కాలములో ఏమంటే వాయిద్యకారులందరూ కలిసి, పాటగాళ్ళందరూ కలిసి ఏక వస్త్రాలు ధరించుకొని అందరూ ఏక స్వరంతో పాడితే దేవుని మహిమ ఆ యొక్క ఏమండి స్థలానికి దిగి వచ్చింది. అలా దేవుని ఆరాధించాలి. కాబట్టి అల్లరులు ఎక్కువ జరుగుతున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇలాంటి అల్లరుల నుండి కూడా మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దాని కింద అంటాడు ఏంటంటే, తాము జరిగించిన అపవిత్రత, లేనిపోయిన అపవిత్రమైన పనులు, ఇంకా చెడు పనులు చేస్తూనే ఉంటారండి. దేవుని బిడ్డలు ఇంకా చెడు క్రియలు చేస్తూ ఉంటారు. అలాంటి అపవిత్రత నుండి మారు మనసు పొందాలి. దాని కింద అంటాడు జారత్వము నుండి. జారత్వం అంటే ఏంటి?
ఏమండి, జారత్వం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారం అంటే పెండ్లైన తర్వాత పాపం చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం అంటే పెండ్లి కాకుండా పాపం చేస్తే దాన్ని జారత్వం అంటారు. ఈనాడు జారత్వం కూడా చాలా చోట్ల ఎక్కువైపోతుందండి. యవనస్తులు పాపంలో పడిపోతున్నారు. చిన్న చిన్న మోజుల్లో పడిపోయి ఎవరెవరో చూపించే ఆశలకు లోనైపోయి ఈ మీడియా ప్రభావాన్ని బట్టి, సెల్ ఫోన్ ప్రభావాన్ని బట్టి, చూచుచున్న అశ్లీలమైన దృశ్యాలను బట్టి లోకములో పాపములు ఏదో చెయ్యాలి, ఏదో పాపములోకి వెళ్ళిపోవాలని లేనిపోయిన అపవిత్రతను ఏమండి కూడగట్టుకుంటున్నారు. జాగ్రత్త. అలాంటి పాపపు పనుల నుండి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కాబట్టి ఇక్కడ ఈ 10 లిస్టుల్లో మీ జీవితంలో ఏదైనా ఉంటే వాటన్నిటి నుండి మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి వేటి నుండి మారు మనసు పొందాలో ఒక లిస్టు మనం విన్న ఒకే వచనంలో 10 విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మారవలసిన పని ఉంటే మారదాం. స్తోత్రం చెప్పండి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మారు మనసు నీవు పొందువా. ఏమంటే పాట రాదా మీకు? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. మారదామండి. వీటన్నిటి నుండి నీ జీవితంలో ఏది మారాలి అని నీకు అనిపిస్తుంది అందులో మారాలి. ఎందుకంటే నీకు తెలుసు నీలో ఎక్కడ మార్పు రావాలో. నీ మాటలో మార్పు రావాలా, నీ చూపుల్లో మార్పు రావాలా, నీ క్రియల్లో మార్పు రావాలా, నీ ప్రవర్తనలో మార్పు రావాలా, నీ నడవడికలో మార్పు రావాలా. ఎక్కడ మారాలో అక్కడ మారు. నీవు మారు మనసు పొందితే ఈ పండగలు నీ జీవితంలో ఆశీర్వాద పండగలుగా మారతాయి. ఆమేన్ చెప్పండి. నీవు మారితేనే ప్రతిఫలం పొందుతారండి. మారకపోతే ప్రయోజనం ఉండదు. మారకపోతే ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఎన్ని వాక్యాలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల కూడికలో మనందరం మారదాం. స్తోత్రం చెప్పండి. వేటి నుండి మారాలో మీకు లిస్ట్ చెప్పాను, 10 పాయింట్లు. ఏటి నుండి మారాలి చెప్పండి? అసూయల నుండి మారాలి, కలహాల నుండి మారాలి, క్రోధాల నుండి మారాలి, కక్షల నుండి మారాలి, కొండాల నుండి మారాలి, గుసగుసలాడుట నుండి మారాలి, ఉప్పొంగుట నుండి మారాలి, అల్లర్ల నుండి మారాలి, తాము జరిగించిన అపవిత్రత నుండి మారాలి, ఇంకా జారత్వము నుండి మారాలి. ఇంకా మనలో ఏమైతున్నాయో, ఇంకా బూతులు మానలేదా? మారు. ఇకనైనా మారు. ఇంకా చెడు పనులు మాత్రమే మారు. ఈ కూడికల్లో నీలో మార్పు రావాలి. ఇప్పుడు మనం మారితే ప్రయోజనం ఏంటి అనేది ఒకసారి వినాలి. ఎందుకంటే ముగింపిస్తాను, జాగ్రత్తగా వినాలి. మరి మారితే ఏంటయ్యా ప్రయోజనం అనేది చూడాలి. ఇంకో విషయం ఏంటంటే దానికంటే ముందు ఎప్పుడు మారాలి అనేది కూడా వినాలి. అంటే ఎప్పుడు మారేది లాస్ట్లో విందామా ఇప్పుడు విందామా చెప్పండి? అంటే ఇప్పుడు మారాలి అని చెప్పాను, ఇలా మారితే ప్రయోజనం ఏంటనేది చెప్తాను. ప్రయోజనం అయిన తర్వాత మారితే ఏమంటే ఎప్పుడు మారాలనేది చెప్పి ముగిస్తాను అన్నమాట. ఇప్పుడు మనం మారు మనసు పొందితే ఏంటి యూజ్ అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మారు మనసు పొందితే, మనం మారితే ప్రయోజనం ఏంటి అని మనం అనేది అక్కడ చూద్దాం. ఒకసారి చదవండి.
ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు మనం మారితే ప్రయోజనం ఏంటంటే మన పాపాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడటండి? తుడిచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏమండి, మనం మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడట? మన పాపాలన్నీ తుడిచేస్తాడు. ఇంతవరకు నువ్వెన్ని పాపాలు చేసావో అవన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. తుడిచేయడం అంటే తెలుసండి, మీరు పిల్లలు ఏమంటే పెన్సిల్ ఏమండి రాస్తూ ఉంటారు, దానికి ఆ పెన్సిల్ గీత తుడిచేయడానికి దేన్ని వాడతారు? ఎరైజర్ వాడతారు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు పెన్సిల్తో ఎన్ని రాసినా ఎరైజర్ తీసి ఇలాగంటే అక్కడ ఏం రాసామో కనిపించదు కదా. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. మాట ద్వారా చేసే పాపాలు నేను చెప్పాను, చూపుల ద్వారా చేసే పాపాలు, క్రియల ద్వారా చేసే పాపాలు, ఆజ్ఞాతిక్రమమైన పాపం, ఎన్నెన్ని పాపాలు చేస్తున్నాం. రోజు పాపం చేస్తూనే ఉంటాను, ఏదో ఒక పాపంలో పడిపోతూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి మనం చేసిన ప్రతి పాపాలన్నీ తుడిచివేయబడాలంటే నువ్వు మారు మనసు పొందాలి. దేవా, నేను మారుతున్నాను నాయన, ఇంక నేను తప్పు చేయనయ్యా, పాపం చేయనయ్యా, నేను చెడు పని చేయను తండ్రి అని ఒక్కవేళ నువ్వు మారగలిగితే నీ పాపాలన్నీ ఏమండి తుడిచేస్తాడు. మీకు ఎప్పుడైనా కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసే డిలీట్ అంటారు కదా, సెల్ ఫోన్ అయినా తెలుసే కదా, డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఏమంటే డిలీట్ అంటే ఏంటి? మొత్తం అంతా పోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఫైల్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా వర్క్ చేసినప్పుడు ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పాపాలన్నిటిని ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. ఇక ఉండవు, అక్కడ కనపడవు. ఇక్కడ స్తోత్రం చెప్పండి. ఎన్నెన్ని పాపాలు చేసినా సరే నీ పాప భారం అంతా తొలగిపోతుంది. ఆమేన్ చెబుదామండి. కాబట్టి ఏం చేద్దాం? మారదాం. మారితే ప్రయోజనం ఏంటి చెప్పండి? పాపాలన్నిటినీ దేవుడు తుడిచివేస్తాడు. మరొక మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. మారు మనసు పొందితే కలిగే ప్రయోజనాలు చెప్తున్నాను. అమ్మ 8:22 చదువుతున్నారా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. స్తోత్రం చెబుదామండి. మనం మారు మనసు పొందితే మన హృదయ ఆలోచనలు క్షమించేస్తాడట. స్తోత్రం చెప్పండి. ఇందాకేమన్నాడు? మన పాపాలన్నిటినీ తుడిచేస్తాడు. మనం మార్పు చెందితే మన పాపాలన్నీ తుడిచేస్తాడు. మనం మారు మనసు పొందితే మన హృదయ ఆలోచనలన్నీ క్షమిస్తాడట. మన ఆలోచనలు ఎంత చెడ్డగా ఉంటాయో తెలుసు కదండి. హృదయంలో ఏవేవో ఆలోచనలు, పాపపు ఆలోచనలు. బైబిల్ చెప్తుంది, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచున్న వారికి శ్రమ అన్నాడు. మీకా గ్రంథం 2:1-2 వచనాల్లో ఉంటుంది అన్నమాట. మంచాల మీద పడుకొని ఎన్నెన్నో పాపపు ఆలోచనలు. ఎవరినైనా చూస్తే వాళ్ళ గురించి ఎన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయో. కాబట్టి ఆలోచన చెడిపోయింది. అందుకే దేవాతి దేవుడు ఏం చేశాడంటే ప్రజలను చూచినప్పుడు నరుల యొక్క ఆలోచన ఏమండి చెడ్డదైనట్టుగా దేవుడు చూచాడట. బాల్యము నుండి కేవలము చెడ్డది అన్నాడు ఆదికాండ గ్రంథములో. ఏమండి నోవహు కాలములో ప్రజల మీదకి ఆ జలప్రలయం అంత అయిపోయిన తర్వాత దేవుడు పలికిన మాటదే, కేవలము చెడ్డది, బాల్యము నుండి చెడ్డది. నిజమే, ఆలోచనలు చెడిపోతున్నాయండి. ఈనాడు ఎవరిని నమ్మలేకపోతున్నాం, పెద్దోళ్ళని నమ్మలేకపోతున్నాం, చిన్నోళ్ళని నమ్మలేకపోతున్నాం. సేఫ్టీ ఉండడం లేదు. ఏమండి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు క్షేమం అనేది ఉండడం లేదు. అటు వృద్ధులు తప్పు చేసేస్తున్నారు, అటు యవనస్తులు తప్పు చేసేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో న్యూస్లు అండి. ఏమంటే ఉయ్యాల్లో పడుకోబెట్టిన 6 నెలల పసిపాపను పాడు చేసేస్తున్న పరిస్థితులు అండి ఈరోజు. ఏమంటే 6 నెలల వయసు పాప అంటే ఎంత చిన్న పాప. అలాంటి చిన్న పసికందును పాడు చేసేస్తున్నారు. అంత ఆలోచనలు. ఏమండి మీరు న్యూస్ చూస్తుంటే తెలుస్తాయి అలాంటి పరిస్థితులు. అలాగే వృద్ధ స్త్రీలను కూడా
ఏమండి మంచం మీద బయట వేసుకొని పడుకుంటారు వేసవకాలం. అలాంటి వృద్ధ స్త్రీలను విడిచిపెట్టట్లేదు, యవనస్తులను కూడా అలాంటి భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఆలోచన చెడిపోయింది, మంచి ఆలోచన ఉండడం లేదు. ఎవరినైనా చూచినప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఆలోచనలు చెడిపోయేమో. ఏమండి, నీ ఆలోచన ఇప్పుడు బయటికి రాబోవచ్చు, కానీ ఒకానొక దినం వస్తుందంట, ఆలోచనలన్నీ బయట పెట్టే రోజు ఒకటి రాబోతుంది. ఏమండి, మనల్ని అందరినీ దేవుడు తీర్పు సింహాసనం మీదకి తీసుకొస్తాడు. అప్పుడు నీ హృదయపు యొక్క ఆలోచనలన్నీ బయలుపరిచినప్పుడు తగిన మెప్పు అప్పుడు కలుగుద్దని కొరింథీ పత్రికలో రాయబడి ఉందండి. ఇప్పుడు నువ్వు బాగానే ఉంటావు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు. మీరు మంచిగా భక్తులుగా ఉండొచ్చు, మనం భక్తులుగా ఉంటాం, కానీ నా ఆలోచన ఎలా ఉందో మీకు తెలియదు, మీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే కొరింథీ పత్రికలో మాట చదవండి, 1 కొరింథీ పత్రిక 4:5 చదవండి. కాబట్టి సమయము రాకమును పనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలన్నీ బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారమందలి విషయాలన్నీ బయటికి తీసుకొస్తాడట. నువ్వు అనుకోవచ్చు చీకటని, ఏమంటే చాలాసార్లు భ్రమపడిపోతామన్నమాట. ఏంటి చీకటిగా ఉంది, ఎవరో చూడట్లేదులే. ఏమండి, స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు, ఏంటంటే చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, భయమసలు లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా, భయమసలు లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను చీకట్లో చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు. కొంతమంది బరి తెగించిన వాళ్ళు ఉంటారు, చూస్తే నాకేంటి, ఎవరు నన్ను ఏం చేస్తారు అని బరి తెగించిన వాళ్ళు ఏం చేస్తారంటే, భయం అసలు లేకున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా. దేవుడు చూస్తున్నాడు సహోదరి, నువ్వు చేసే పనులు దేవుడు చూస్తున్నాడు. నిన్న దైవజనులు చెప్పారు కదా, నేను మధ్యాహ్నం వాళ్ళ ఇంటి పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ సహోదరుడు మాట్లాడుకుంటున్న విధానం చెప్పారు. ఏమండి, మనుష్యులకే కనబడిపోతుంటే దేవుడు చూడ్డా చెప్పండి. చాలామంది అనుకుంటారు దేవుడు చూడడండి అనుకుంటారు, దేవుడు చూస్తున్నాడండి. మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఒకసారి ఒక రాజుగారు కొంతమందిని పనిలో చేర్చుకోవాలనుకొని, వారెంత తెలివైన వాళ్ళో తెలుసుకోవాలనుకున్నాడట. అనుకొని నలుగురిని పిలిచాడు. నలుగురిని పిలిచి 4 అరటికాయలు ఇచ్చాడు, అరటిపళ్ళు ఇచ్చాడన్నమాట. నలుగురికి 4 అరటిపళ్ళు ఇచ్చి ఎవ్వరూ చూడకుండా మీరు దానిని తిని రండి అని చెప్పాడు. అప్పుడు ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంట్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసాడు, కిటికీ తలుపులు వేసాడు. తలుపులు వేసుకొని మంచం కిందకి వెళ్ళిపోయి దుప్పట ముసిగేసుకొని ఎవ్వరు చూడకుండా తినేసి వచ్చేసాడు. మరొక అబ్బాయి సముద్రం లోపలికి వెళ్ళిపోయాడట. సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయి, ఏమండి ఇంక అడుగు అంటే ఇంకెవరు ఉండరు కాబట్టి అక్కడ తినేసి వచ్చేసాడు. మరొక అబ్బాయి డీప్ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏమండి అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కి గుబురుగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తినేసి వచ్చేసాడు. ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, మొత్తం మీద ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత నలుగురిని అడుగుతున్నాడు రాజుగారు, ఎలా తిన్నావు అంటే, నేను ఇంట్లోకి వెళ్ళానయ్యా, తలుపులన్నీ మూసేసి కిటికీలకు మూసేసి నేను ముసిగేసుకొని తినేసాను అన్నాడు. ఓకే శబాష్ అన్నాడు. రెండో వాడు చెప్తున్నాడు, అయ్యా నేను సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ తినేసి వచ్చాను. మూడవ ఆయన అంటున్నాడు, అయ్యా నేను అడవిలోకి వెళ్ళిపోయాను, ఎవరో లేని ప్రదేశానికి వెళ్ళి తినేసి వచ్చాను. 4వ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన అట్టుపండు అని తెచ్చి ఇచ్చేసాడు. ఏమయ్యా నువ్వెందుకు తినలేదంటే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నన్ను ఎవరో చూస్తున్నారనిపిస్తుంది. ఏంట్రా ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నిజమేనండి, ఎవరు చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు.
అంటే చాలామంది మనుష్యుల కళ్ళు గప్పొచ్చు కానీ దేవుని కళ్ళు గప్పలేరు కదా. కనులిచ్చినవాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండునా. కనులిచ్చినవాడు కానకుండునా, అన్యాయమైన పనులు చూడకుండా. మనుషుల కళ్ళు గప్పిన దేవుని నీతి ఒప్పున, మనుషుల కళ్ళు గప్పిన దేవుని నీతి ఒప్పున. కప్పుకొనకనే తప్పులొప్పుకొని మెప్పును పొందుము ఇప్పటికైనా. దేవుడి నడ్డం పెట్టి మోసాలు చేయవద్దు, బైబిలు పేరు చెప్పి ఏషాలు వేయవద్దు. దేవుడి నడ్డం పెట్టి మోసాలు చేయవద్దు, బైబిలు పేరు చెప్పి వేషాలు వేయవద్దు. ఓ చిన్న ఈ మాట నిజమన్నా, ఓ పెద్దన్నా ఈ మాట నిజమన్నా. హల్లెలూయా. చాలామంది దేవుని అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తూ ఉంటారు. దేవుని అడ్డం పెట్టుకొని మందిరానికని బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. మందిరానికని బయలుదేరి మందిరానికే రావాలి. జాగ్రత్త. నీ పనులన్నీ, మన వేషాలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఏమంటే వాక్యం చెప్తుంది, ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ లేదన్నాడు. ఎబ్రీ పత్రికలో మాట ఉంటుంది, తీసి చదవండి. ఎబ్రీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం కానీ 3:14 కానీ చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, మనుష్యుల ఏమంటే ఆయన కంటికి కనబడని సృష్టము ఏదీ లేదట. ఒకసారి ఆ మాట తీసి చదువుదామా. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఎక్కడ చదివారు? 4:13 చదివారన్నమాట. ఎబ్రీ పత్రిక 4:13. ఆయన కంటికి కనబడని సృష్టి ఏది లేదు. ఈ లోకములో ఉన్న ప్రతిదీ ఆయన కనబడుతుంది. నువ్వు చేసే ప్రతిదీ దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. మనమేమనుకుంటాం, చీకట్లో ఉన్న ఎవరు చూడట్లేదు. మీకు ఒకటి చెప్పమంటారు, బైబిల్ ఏం చెప్తుందంటే, చీకటి దేవునికి చీకటి కాదు, నీకు చీకటి కానీ అదే దేవునికి వెలుగంట. 139వ కీర్తనలో ఉంటుందండి. 139:12 వచనం చూడండి. వెలుగును చీకటి ఆయనకి ఎలా ఉన్నాయటండి? ఏకరీతిగా ఉన్నాయి. ఆ మాట చదవమ్మా. చీకటి అయినను నీకు చీకటి కాకపోయాను, రాత్రి పగలు వలె. ఆమేన్. ఏమంటే 139వ అధ్యాయము 12వ వచనం చదివారు. 139:12. చీకటి ఆయనకు చీకటి కాదు, రాత్రి పగలు ఏకరీతిగా ఉన్నాయి. నువ్వు చీకటిలో ఉన్నానని భ్రమపడుతున్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. చీకటి కదా అని తప్పు చేస్తున్నావేమో, జాగ్రత్త. చీకటి పనులన్నీ దేవుడు వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. అదే వాక్యం ఇందాక చదివా. అంధకారమందలి రహస్యాలన్నీ వెలుగులోనికి తేబోతున్నాడు. హృదయ తలంపులన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. అందుకే నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నీ హృదయ తలంపులన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. స్తోత్రం చెప్పండి. అదే మనం చదివా. మనం మారితే మన పాపాలన్నిటినీ దేవుడు తుడిచేస్తాడు. మనం మారితే అంటే మన హృదయ ఆలోచనలన్నీ దేవుడు తీసేస్తాడు. ఇంకో మాట చెప్తాను, మనం మారితే యాకోబు ఏమండి జీవితంలో జరిగిన మాట ఒకటి చదువుదాం. ఏమండి ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాదు, ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డ, దేవుని చేత పిలువబడిన వాడు. ఇంకా అక్కడ అర్థాలు ఉంటాయి కదా. మంచిది. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మారాడో అప్పుడే దేవుని ఆశీర్వాదం అక్కడ దిగి వచ్చింది. మీరు అక్కడే చూడండి. 29వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, అక్కడ అతనిని ఆశీర్వదించాను.
ఎప్పుడు ఆశీర్వదించాడంటే దీవించడానికి ముందు దేవుడు చేసిన పని ఏంటంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే నా భావం ఏంటంటే మనం మారితే దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. స్తోత్రం చెప్పండి. 3 మాటలు చెప్పాను. మనం మారితే ఏం జరుగుద్ది చెప్పండి? మన పాపాలన్నిటినీ దేవుడు తుడిచేస్తాడు. మనం మారితే ఏమండి హృదయ ఆలోచనలు దేవుడు క్షమిస్తాడు. మనం మారితే దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఈ పండగల్లో, ఈ యొక్క ఉజ్జీవ కూటాల్లో నీవు మారితే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీవు మారితే నీ పాపాలన్నీ ఎరైజ్ అయిపోతాయి, తుడిచేస్తాడు. కాబట్టి ఈరోజు మనం విన్న మాట ఏంటంటే మారదాం. ఏమంటే మారదాం వద్ద చెప్పండి. ఎప్పుడు మారాలి? మరి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. వెనకాల దైవజనులు ఉన్నారు కాబట్టి దైవజనులకు 2వ మెసేజ్కి అవకాశం ఇచ్చేస్తున్నాను. మరి ఎప్పుడు మారాలి? బైబిల్ గ్రంథంలో యాసావు గురించి ఒక మాట ఉందండి. ఎబ్రీ పత్రిక, ఆ మాట చదవండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీ పత్రిక 12. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను, చూడ నా మాట వినాలి, మారు మనసు పొందనవకాశము లేక విసర్జించబడిన. స్తోత్రం చెబుదామండి. ఎప్పుడు మారాలంటే అవకాశం ఉన్నప్పుడే మారాలన్నమాట. ఏంటి చెప్పండి? అవకాశం ఉన్నప్పుడే మారాలి. దేవుడు ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు, మారే అవకాశం. తర్వాత అవకాశం లేదు, ఇక మారడానికి అవకాశం లేదు. ఇక్కడ యాసావు గురించి వ్రాస్తూ అంటాడు, అవకాశం అంతా అయిపోయాక అయ్యా నేను మారుతున్నాను, నేను శ్రద్ధగా ఉంటాను, నేను భక్తిగా ఉంటానని ఆ యాసావు వెళ్ళాడు. కానీ మారు మనసు పొందనవకాశము లేక విసర్జించబడ్డాడు. ఈరోజు నీకు మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారాలి. మరలా ఇలాంటి తరుణం రాకపోవచ్చు. చాలామంది మారడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. అయ్యా ఇంకా తర్వాత చూద్దాంలేండి, నెక్స్ట్ మీటింగ్స్కి మారుతానండి. ఏమండి ఇదే వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఎన్నాళ్ళు వాయిదాలు వేస్తావు? కొంతమంది ఏం చేస్తున్నారంటే తప్పు చేయడానికి వాయిదాలు వేస్తున్నారండి. ఆ ఇందాక పాడిన పాటలో మాట ఉంటుంది అన్నమాట, సువార్తను విన్నా కానీ నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడే తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని, వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. హల్లెలూయా. సువార్తను విన్నా కానీ ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు. దైవజనులు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు నాకు తెలియదు. అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి? అయ్యా 2012 నుండి ఆయన ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఏమండి 13 సంవత్సరాల నుంచి. ఈ 13 సంవత్సరాల్లో ఎన్ని ప్రసంగాలు చేసి ఉండొచ్చు అయ్యగారు చెప్పండి? ఏమండి వందలాది వేలాది ప్రసంగాలు చెప్పండి. అయినా మారరా చెప్పండి? ఇంకెప్పుడు మారుతారు? ఏమండి మీకు ఒకటి చెప్పమంటారా? ఆదిమ కాలంలో అపోస్తలులైన పేతురు గారు ఒక్క ప్రసంగం చేశాడండి. అయ్యా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని ఒక్క ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి 3000 మంది మారు మనసు పొందారండి. స్తోత్రం చెప్పండి. 3000 మంది బాప్తిసం పొందారండి. వాళ్ళేమి ఎక్స్పీరియన్స్ ఏం కోరలేదు అప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో ఆ మధ్యకాలంలో ఎవరు అంటున్నారు, అయ్యా రక్షణ ఇవ్వాలంటే 7 సంవత్సరాలు గుడికి రావాలంటున్నాడు ఒక ఆయన. 7 సంవత్సరాలు గుడికో రావాలా? మరి అలాగనుకుంటే ఈ లోపు చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఏమన్నా నా ఆదిమ కాలములో బాప్తిసం ఇవ్వడానికి ఏమంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏం వెయిట్ చేయలేదు. నువ్వు మారు మనసు పొందావా, తక్షణమే బాప్తిసం. ఏమంటే బైబిల్ గ్రంథంలో పిలుపు ఏమంటే అక్కడ ఆ యొక్క ప్రయాణం జరుగుతున్నప్పుడు నపుంసకుడు వెళ్తుండగా నీళ్లు కనబడ్డాయంట. నీళ్లు కనబడితే దైవజనుడు అంటున్నాడు, అయ్యా నీళ్లు కనబడ్డాయి కదా, నాకు బాప్తిసం ఇచ్చేయండి అన్నాడు. ఎన్ని ప్రసంగం! ఇలా మనకలా కూర్చొని వినలేదు, రథములో ప్రయాణం చేస్తూ వాక్యాన్ని వివరిస్తున్నాడు దైవజనుడు. వింటుండగా మార్పు. మరి నీకు ఎన్ని ప్రసంగాలు విన్నావు నువ్వు?
ఎన్ని వాక్యాలు విన్నాం, దైవజనులు ఎన్ని వాక్యాలు నీకు చెప్పారు. మాలాంటి దైవజనులు సభలని, మీటింగ్స్ కానీ వచ్చి పలు రకాలుగా నీతో మాట్లాడుతుంటే ఇంకా మారు మనసు పొందకుండా వాయిదాలు వేస్తుంటే మరలా నీకు అవకాశమే ఉండదు. అది గ్యారంటీ అండి. ఇక్కడ యాకోబు జీవితంలో అదే జరిగింది. మారు మనస్సు పొందని అవకాశము లేక విసర్జించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా మారు. ఇంకెన్నాళ్ళండి మారకుండా? మందిరానికి వస్తూ ఇంకా బూతులాడతావా? ఇంకా చెడు పనులు చేస్తావా? ఇంకా అన్యాయ పనులు చేస్తావా? ఇంకా అక్రమంగా జీవిస్తావా? ఇంకెప్పుడు మారతావు? ఎన్ని ప్రసంగాలు వినాలి? దేవుని వాక్యము వృధా అయిపోతుందండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడైనా మారదాం. నేను మారుతానయ్యా, ఈ సభల్లో నేను మారుతానయ్యా, ఈ మీటింగ్స్లో నేను మారుతాను, ఇప్పుడే మారుతాను. అవకాశం ఉన్నప్పుడే మారదాం. ఏంటి చెప్పండి? అవకాశం ఉన్నప్పుడే. ఇంక రోజులన్నీ ఇలాగుంటాయని మాత్రం అనుకోకండి. ఏమో ఇదే మనకు ఆఖరి అవకాశమేమో, ఇదే మనకు ఆఖరి ఛాన్స్ ఏమో. అందుకే ఒక భక్తుడు అన్నాడు ఏంటంటే, వీ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎటర్నిటీ అన్నాడు అన్నమాట. అంటే దాని భావం ఏంటంటే, ఏమంటే వాక్యాన్ని నిత్యత్వపు వెలుగులో మేము బోధించాలటండి. నిత్యత్వపు వెలుగులో బోధించడం అంటే అర్థం ఏంటంటే, ఇదే నాకు ఆఖరి ప్రసంగం అన్నట్టుగా నేను బోధించాలన్నమాట. ఇదే నాకు ఆఖరి ప్రసంగం అంటే చివరి మాటలు అంటే ఎలా ఉంటాయి చెప్పండి? అలా నేను చెప్పాలి. మీరు కూడా ఎలా వినాలి? ఇదే నాకు ఆఖరి ప్రసంగం, ఇంకా నీకు మళ్ళీ నే ఛాన్స్ ఉండదేమో అన్నట్టు మీరు వినాలి. అప్పుడే మార్పు వస్తుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదే నీకు ఆఖరి ప్రసంగం అవ్వచ్చు. ఈ కూటాల తర్వాత నీకు మరలా ఛాన్స్ రాకపోవచ్చు. అందుకే ఈ కూటాల్లోనే అయ్యా నేను మార్పు చెందుతాను తండ్రి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే లేట్ చేస్తూ ఉంటారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. బాప్తీసం గురించి మీకు అంటే రేపు బాప్తీసాలు ఉన్నాయి కాబట్టి మాట ఎత్తాను. సాధారణంగా బాప్తీసం పొందడానికి చాలామంది లేట్ చేస్తూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మారడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాయిదా లేకండి దయచేసి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కారనుకోండి, టికెట్ ఎప్పుడు తీసుకుంటారు? ఏమంటే ఎక్కిన వెంటనే తీసుకుంటారా, లేకపోతే కాస్త దూరం వెళ్ళాక అదోని వెళ్ళాక తీసుకుంటానంటే ఏమంటారు చెప్పండి? ఊరుకోరు. ఎక్కిన వెంటనే తీసుకోవాలి. అలాగే వాక్యం అంటే తెలిసి మందిరానికి నువ్వు ఎప్పుడైతే రావడం ప్రారంభిస్తావో మరుక్షణం బాప్తీసం పొందాలి. అది రూల్ మాట అండి. స్తోత్రం చెప్పండి. చాలామంది ఇంకా తప్పు చేయడానికి, పాపం చేయడానికి నేను ఉండలేనేమో అంటారు. కదా, ఎందుకు ఉండలేము? ఉండాలనుకుంటే ఏమన్నా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వాక్యం చెప్తుంది ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలామంది భక్తి అంటే భారం, భయం అనుకుంటారు. కాదండి, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడే నీకు మారడానికి అవకాశం ఇచ్చాడు. ఇదే మీకు అనుకూలమైన సమయం. అయ్యా ఇప్పుడైనా మారు దయచేసి. చేతులు జోడించి చెప్తున్నా, మారండి దయచేసి. మీ బ్రతుకులు మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, నడవడిక మార్చుకోండి. మందిరానికి వచ్చే మీలో మార్పు కలగాలి. ఈ యొక్క ఉజ్జీవ సభల్లో గొప్ప మార్పు కలగాలి. అదే మేము జోడించి చెప్పేది. మారండి దయచేసి. అబద్ధాలు మానండి, బూతులు మానండి, చెడు మాటలు మానండి, చెడు క్రియలు మానండి, దేవునికి అహిష్టమైన పనులు మానండి. నేను దేవుని బిడ్డనని ఏమండి రుజువు చేసుకునేటట్టుగా మంచి జీవితం జీవించి ఇకనైనా మార్పు చెందుదామండి. ఇకనైనా తండ్రి నేను మారుతానని ఒక మంచి తీర్మానం చేసుకోండి. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, లెక్కప్ప చెప్పే రోజుంది, నిన్ను త్రాసులు తూచే రోజొకటున్నది. ఆగవేవయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేవయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. కాలము సమయము నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ జీవిస్తున్నావా? ఏమండి, కాలం సమయం నాదే అనుకుంటున్నాం. ఇదే మన ఆఖరి గడియ, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మరలా ఇలాంటి ఛాన్స్ రాకపోవచ్చు. కాబట్టి యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దైవజనుడికి హెచ్చరిస్తున్నాను, వాయిదా లేకండి.
ఒక ఊర్లో ఒక సంఘటన జరిగిందండి. ఏలూరు ప్రాంతంలో జరిగిన సంఘటన. ఏలూరులో పౌలు శాస్త్రి గారు అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన చనిపోయారు. ఆ పౌలు శాస్త్రి గారు ఒక విషయాన్ని, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తుంటే, ఒక సభలో మేమిద్దరం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తుంటే విన్నా అనమాట. ఏంటంటే, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు సాధారణంగా పరిచర్య చేయడానికి యవనస్తులను పెడుతూ ఉంటారన్నమాట. యవనస్తులను పెడుతూ ఉంటే ఒక యవనస్తుని పెట్టారు అయ్యగారి దగ్గర పరిచర్య చేయడానికి. మరి దేవుడు ఎందుకో ప్రేరేపించాడు, అయ్యా నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందు అని చెప్పారట. సరే అయ్యా పొందుతానయ్యా అన్నాడు. మరలా రెండో రోజు సభలో కూడా, అంటే సభ అయిపోయాక రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడితో చెప్పాడు, బాబు మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుడు చెప్తున్నాడు, చెప్పమని చెప్తున్నాడు. ఇక మూడవ రోజు కూడా చెప్పాడు, అయ్యా మారు మనసు పొంది బాప్తిసాలు ఇస్తారట, మారు మనసు పొంది బాప్తిజం పొందయ్యా అని చెప్పాడు. అయ్యా నేను పొందుతానయ్యా, నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటయ్యా కోరిక? నా ఫేవరెట్ హీరో సినిమా ఒకటి వచ్చిందయ్యా, అది చూసి నేను మారు మనసు పొందుతాను. సరే మరి నీ ఇష్టం, దేవుడైతే చెప్తున్నాడు, నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని ఆయన ఇష్టానికి దేవునికి వదిలేశాడు. ఆ రాత్రి అబ్బాయి మీటింగ్కి రాకుండా ఆ ఫేవరెట్ హీరో సినిమా చూడడానికి వెళ్ళిపోయాడనమాట. ఈయన ఇక్కడ మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేసి ముగించుకొని వెళ్ళిపోతుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటయ్యా సంగతి అని వెళ్ళి చూసేటప్పటికి ఆ యవనస్తుడు ఆ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి అక్కడ కనబడ్డాడండి. అప్పుడు ఆయనకు అర్థమైంది దేవుడు ఎందుకు అంత బలవంతం చేశాడో, ఎందుకు ఆ వ్యక్తితో అలా చెప్పమని చెప్పాడో ఆ దైవజనుడు గ్రహించి చాలా చింతించాడు. ఎందుకంటే రక్షణ పొందకుండా చనిపోయాడు. ప్రియమైన యవనస్తులారా, దేవుడు నీకు ఎన్నో ఛాన్సులు ఇచ్చాడు. దేవుడు ఒకవేళ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజే మారు మనసు పొంది, తండ్రి నేను మారుతాను ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకుంటానని ఇప్పుడే మారండి, దైవ దీవెనలు పొందండి. నువ్వు మారితే నీ పాపాలన్నీ తుడి చేస్తాడు, నీ ఆలోచనలన్నీ క్షమిస్తాడు, దేవుని ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఎప్పుడు మారాలి? అవకాశం ఉండగానే. అవకాశం పోతుంది, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అనుకోండి. ఏమంటే ఆఖరి అవకాశం అంటే ఎలా ఫీల్ అవుతారు మీరు ఆలోచించండి. ఇదే నీకు ఆఖరి అవకాశం అయితే ఇప్పుడైనా మారదాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా మార్పు లేదేమో, చాలామంది మారకుండా బాప్తిజం పొందేసి ఉండొచ్చు. మీరు ఇంకా మారడానికి చివరి ఛాన్స్ అయి ఉంటే, దేవా నేను ఇప్పుడే మారుతానయ్యా, నాలో నేను మారవలసిన విధంగా నేను మారుతాను తండ్రి అని దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకోండి. తప్పకుండా దేవుడు కరుణిస్తాడు, క్షమిస్తాడు. అందరూ లేచి నిలబడండి. చివరి ప్రార్థనగా నేను చేసి తర్వాత దైవజనులకు సమయాన్ని ఇస్తాను. అందరూ కళ్ళు మూసుకొని, ప్రియమైన దేవుని బిడ్డ కళ్ళు మూసుకోవాలి, ఎవరు బయటకు వెళ్ళకూడదు. అయ్యా నేను మారుతాను. ఎంతమంది నిజంగా మారడానికి ఇష్టపడుతున్నారు? అయ్యా నాలో మార్పు రావాలని నేను కోరుతున్నాను. ఈ సభల్లో నేను మారాలని వాక్యం ద్వారా దేవుడు నాతో చెప్తున్నాడు. నేను ఇప్పుడే మారుతాను, నా క్రియలను మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను. ప్రియమైన సహోదరుడా, ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇదే నీకు ఆఖరి వర్తమానం అయితే ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడే నువ్వు బాప్తిసానికై సిద్ధపడు. నేను మారుతానయ్యా, నాలో మార్పు రావాలని వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. నేను మారుతున్నానన్న వారు మీ కుడి చేపైకెత్తండి. నాలో మారవలసినవి ఉన్నాయి, నేను ఇప్పుడే మారుతాను. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, నీలో ఎక్కడ ఏం విషయంలో మార్పు రావాలో ఇందాక లిస్ట్ చెప్పాను. కొండాల విషయంలో మారాలా, కొట్లాట విషయంలో మారాలా, అపవిత్రత విషయంలో మారాలా, జాగ్రత్త విషయంలో మారాలి, ఎక్కడ మారాలి, మాటలో మారాలా, చూపులో మారాలా, ఏ విషయంలో మార్పు రావాలో దేవునితో చెప్పు. తండ్రి నేను ఇప్పుడే మారుతాను, తండ్రి నేను మారుతానండి అన్నవారు మీ కుడి చేపైకెత్తండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకం. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి
నీకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష. అయ్యా నా జీవితాన్ని కల్పిస్తున్నా, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చి, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు. ప్రార్థన చేద్దాం, అందరూ చేతులు దించండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను మారతానండి. అటు బాప్తిసం పొందిన వారు ఏమి, పొందని వారేమి, నాలో మార్పు రావాలని నాకు అర్థమైంది. ఈ సభలలో నేను మారతానన్న వారు మీ కుడి చేపైకెత్తండి. నేను మారతానండి. యేసయ్యా, ఎవరైతే మనస్ఫూర్తిగా మారడానికి ఇష్టపడుతున్నారో, వారిలో మార్పు రావాలని వారు కోరుకుంటున్నారు, యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగునుగాక రాయినా. అలాగే బాప్తిసాలకే సిద్ధపడు వారు కూడా సిద్ధపడండి, ఆలస్యము చేయకండి. ఇది నీకు ఆఖరి వర్తమానం అయితే ఇది దేవుని హెచ్చరికగా నీవు భావించు. మరలా నీకు ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆనాడు ఏమంటే యాసావు అవకాశము అయిపోయిన తర్వాత మారు మనసు పొందని అవకాశము లేక విసర్జించబడ్డాడు. మరలా నీకు అవకాశం రాకపోవచ్చు. ఇదే నీకు ఆఖరి వర్తమానం అయితే దేవుని దగ్గర మారండి దయచేసి. ఇప్పుడే మారు మనసు పొందండి. నిజమైన మార్పు కలిగిన వారిగా మనం జీవిద్దామండి. ఇప్పుడే మారదాం. ఇప్పుడే మన జీవితాలను మార్చుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి గొప్ప దేవానికి వందనాలు నాయనా. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. స్తోత్రము తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము మారాలని మాకు అర్థమైంది. ఈ మధ్యాహ్నకాల సభలో ఎవరైతే మారడానికి ఇష్టపడుతున్నారో వారందరిలో క్రియ జరుగునుగాక. అందరి పక్షాన క్రియ చేయండి. ఈ సభల ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు కలుగునుగాక. రైనా ఈ గ్రామంలో గొప్ప మార్పు కలుగునుగాక. గొప్ప ఆత్మ కార్యాలు ఈ గ్రామమందు జరుగునుగాక. రైనా ముందు జరగబోయే కార్యక్రమం అంతటిని నీ హస్తాలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. మంచిది. ప్రభునామానికి మహిమ కలుగును గాక.